నిన్న భారత ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. పాకిస్తాన్ ఈ ఇష్యూలో రీసెంట్గా జరిగిన మొత్తం ఎపిసోడ్లో అమెరికా మధ్యవర్తిత్వం చేయలేదు, ఇంతకుముందు మేము అడగలేదు, భవిష్యత్తులో కూడా అడగం అని చెప్పి. కానీ డొనాల్డ్ ట్రంప్ ఇండియన్ గవర్నమెంట్ ఆ స్టేట్మెంట్ ఇచ్చిన కొద్ది గంటల్లోనే ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చేశారు. నేను దగ్గరుండి ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపాను, దానికి అసీం మునీర్ ప్రధాని మోడీ గారు కోఆపరేట్ చేశారని చెప్పి. ఇక్కడ మనకు అర్థమవుతుంది పాకిస్తాన్లో మేజర్ డెసిషన్స్ తీసుకునేది ఎవరు, పాకిస్తాన్లో కీలక పాత్ర పోషించేది ఎవరు, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫా లేదా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీరా. అంటే పాకిస్తాన్ ఒక డీప్ స్టేట్, అంటే ఏదైతే విజిబుల్గా కనిపిస్తున్న గవర్నమెంట్ ఉందో వాళ్ళు కాదు నిర్ణయాలు తీసుకునేది, వెనకాలన్న డీప్ స్టేట్ అంటే ఈ మిలిటరీ వీళ్ళందరూ అనమాట ప్రైమ్ నిర్ణయాలు తీసుకునేది, ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకునేది. అంటే పహల్గామ్ టెర్రర్ అటాక్ దగ్గర నుంచి ఆ తర్వాత ఆపరేషన్ సింధు తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ సూత్రధారి చూస్తే గనక అసీం మునీరేనా అని చెప్పి మన డౌట్ వస్తుంది అనమాట. అందుకనే అసీం మునీర్కి అంత ప్రాధాన్యం ఇచ్చి వైట్ హౌస్ భోజనాన్ని పిలిచిందని చెప్పి చాలా మంది ఆలోచిస్తున్నారు.